హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వీడియో పెట్టయితే చాలా రోజులు అవుతుంది. సో ఈ మధ్యలో ఎటైతే వెళ్ళలేదు. సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసినాం. తెలంగాణలోనే ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం జాతరని చూపించడానికి అయితే వెళ్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మేడారం జాతర మనకు ములుగు జిల్లాలో అయితే జరుగుతుంది. సో నేను గోదావరికి అని కాటారం ఈ మీదకి అయితే వెళ్తున్నాను. 160-170 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో రోడ్ ఏ సైడ్ నుంచే బాగుందట. మీరు ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే ముందే చెప్తున్నాను, కాటారం సైడ్ నుంచి అయితే రోడ్ బాగుందట. సో అటు నుంచి అయితే వెళ్ళండి. సో అదే విధంగా మేడారం జాతర అనేది గిరిజనులు ఎక్కువగా జరుపుకునే జాతర. సో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు జనం ఏ విధంగా ఉన్నారు. యాక్చువల్ గా ఇప్పుడు జనవరి ఇవాళ 21, కాకపోతే 27-28కి ఏమో జాతర స్టార్ట్ అవుతుందట. అంటే సమ్మక్క సారక్క గద్దెకి వస్తారు కదా. సో కాకపోతే మేము ముందుగానే వెళ్తున్నాము. సో మీకు చూపిస్తాను, మీరు కూడా వెళ్ళినప్పుడు కరెక్ట్ గా అయితే ప్లాన్ చేసుకోండి. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా నేను డీటెయిల్ గా అయితే పిన్ టు పిన్ అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ. ఇట్స్ టైమ్ టు ఫిల్ ద ఫ్యూయల్. డీజిల్ వెహికల్స్ పెట్రోల్ వెహికల్స్ కంటే మోర్ కన్వీనియంట్ అండ్ అఫోర్డబుల్గా అయితే ఉంటాయి. మీకు డీజిల్ వెహికల్ అంటే ఇష్టమా, పెట్రోల్ వెహికల్ అంటే ఇష్టమా? లెట్ మీ నో ఇన్ కామెంట్స్. సో మనం వెళ్లే దారిలో గాంధారి మైసమ్మ దేవాలయం దగ్గర అయితే ఆగినాము. ఇది బొక్కల గుట్ట. ఒక కొబ్బరికాయ కొట్ట అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. మేడారంకి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నామంటే మేడారం అనేది ఒక దట్టమైన అడవి ప్రాంతం. ఇది అసలు మేడారం చరిత్ర చాలా గొప్పది. నేను పూర్తి వీడియోలో అయితే ముందు వెళ్తూ ఉంటే అయితే చెప్తాను. ఇక్కడ చాలామంది అయితే వెహికల్స్ ఆపుకొని అయితే ఈ చుట్టుపక్కల ఉన్న జంగిల్లోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ వండుకొని తినాలి కదా మేడారం దగ్గర. సో అందుకోసం కట్టెలు అయితే జమ చేసుకొని వెహికల్ అయితే వేసుకొని వెళ్తున్నారు. సో చూడొచ్చు ఇదంతా ప్రాంతం ఎంత బాగుందో. దీంట్లోకి వెళ్ళి డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా మీకు మొక్కులు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అయితే మేడారం అయితే విజిట్ చేయండి. మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే 2 ఇయర్స్కి ఒకసారి జరిగే అతిపెద్ద గిరిజన జాతర ఇది. సో ఇలాంటిది మనకు దగ్గరలో ఉన్నప్పుడు మిస్ అయితే అది మన బ్యాడ్ లక్ అనుకోవాలి అసలు. అందుకే మీరు ఖచ్చితంగా అయితే మిస్ అవ్వకండి. మేడారం మనకి ములుగు జిల్లాలోని తాడువాయి మండలంలో ఉంది. జస్ట్ ఇప్పుడే మేడారంకి అయితే రీచ్ అయినాం. మనకి వెనక సైడ్ చూడొచ్చు గుడారాలు లాగుతున్నాయి. ఇవైతే రెంట్కి అయితే ఇస్తారండి. సో ఇప్పుడైతే క్రౌడ్ కొంచెం తక్కువగా అవుతుంది. సో ఇంకా రాను క్రౌడ్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. మీరు కనుక రావాలనుకుంటే ఇప్పుడే వస్తే బెటర్, కొద్దిగా ఎర్లీగా. సో ఇప్పుడు మనము జంపన్న వాగు దగ్గరికి అయితే వెళ్దాం. క్రౌడ్ నార్మల్ గా సమ్మక్క సారక్క వచ్చేటప్పటికంటే ఇప్పుడు కొద్దిగా నార్మల్గా ఉంది. కాకపోతే ఇంత నార్మల్గా ఉన్నప్పుడే మనకు పార్కింగ్ దొరకడానికి ఈజీగా 1 అవర్ అయితే పట్టింది. సో చూస్తున్నారు కదా, ఇదంతా మనకి ఎగ్జిబిషన్ సెట్ చేస్తున్నారు ఇక్కడ. మనం ఇప్పుడు జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చేసినామండి. జంపన్న వాగు ఎన్నుకున్న చరిత్ర ఏంటంటే సమ్మక్క తల్లి వాళ్ళ కొడుకు జంపన్న యుద్ధ సమయంలో వాళ్ళు కాకతీయ రాజులతో అయితే యుద్ధం చేసిన ఆ యుద్ధ సమయంలో ఈ నదిలోనే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు జంపన్న. అందుకే ఆయన పేరు మీద జంపన్న వాగు అయితే పేరు అయితే వచ్చింది. సో అంతకుముందు దీనికి ఉన్న పేరు సంపెంగ వాగు అని అనేవాళ్ళు. ఆ సంపెంగ వాగుపై జంపెన్న వాగు అయితే అయింది. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమై ఉంటది కదా. సో ఇక్కడ నుంచి టెంపుల్ కూడా కొంచెం దూరంలో ఉంటుంది. క్రౌడ్ కూడా చూడొచ్చు మీరు ఎంత ఉన్నారో. ఈ విధంగా అయితే ఉంది పరిస్థితి ఇప్పుడు. వారం రోజుల ముందే మనకి సమ్మక్క సారక్క తల్లి రావడానికి వారం రోజుల ముందే పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ నార్మల్ వాళ్ళ కోసం ఈ నీటిలో ఎందరైతే దిగరు కదా, సో నార్మల్ గా ఈ విధంగా అయితే వేయచ్చు మనము ట్యాప్స్ కింద కూడా. అసలు ప్రతిసారి వచ్చినప్పుడు జంపన్న వాగులో ఈ మాత్రం వాటర్ కూడా ఉండవు. పర్లేదు, ఈసారి బెటర్గానే ఉన్నాయి. అండ్ ఈసారి ప్రతిసారితో పోలిస్తే మేడారం కూడా చాలా డెవలప్ అయింది. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా కొన్ని రకాల బిల్డింగ్స్ అయితే కట్టారు ఇలా రూమ్ రెంట్స్ ఇవ్వడానికి. ఎందుకంటే సంవత్సరం పొడుగున వెళ్తున్నారు మొక్కులు ఉన్న వాళ్ళు. సో వాళ్ళకు కూడా మేడారం వచ్చేసి మనకి వేములవాడ, కొండగట్టు, కొమరెల్లి, మల్లన్నాగు అలా అయితే అయిపోయింది ఈ క్షేత్రం కూడా. సో అదే ఎంట్రన్స్ అండి మనం టెంపుల్కి వెళ్ళడానికి. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ ఆటోస్ ఉంటాయి. ఆటో వాళ్ళు అయితే ఒక 20 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది జంపన్న గద్దె. సో అక్కడ సమ్మక్క సారక్క తల్లి గద్దెలు ఉంటాయి కదా. సో ఈ వాగు దగ్గర జంపన్న గద్దె ఉంటుంది. జంపన్న వాగు దాటి మన సొంత వెహికల్స్ అయితే వెళ్ళవు. ఇలాంటి ఆటోలు అయితే ఉంటాయి, లేకపోతే నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. ఒక 1.5 కిలోమీటర్ ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఇలాంటి ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఆటోలన్నీ లైన్ గా పెట్టున్నాయి. యూసారి ఇదే కమాన్ మనది. ఈ పక్కకే మొత్తం పార్కింగ్ అయితే ఉంటుంది. సో ఇగో ఇటు సైడ్ జంపన్న వాగు.
సంవత్సరానికి గాను చాలా అయితే చాలా బాగా అయితే మోడిఫై చేశాడు. ఇదైతే పగిడిద్ద రాజు గద్దె, అది గోవింద రాజు గద్దె, అది సమ్మక్క సారక్క గద్దెలు. సో ఇప్పుడే క్యూ లైన్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. చూడొచ్చు ఈ క్యూ లైన్ ఇక సైడ్ గద్దెలు అయితే ఉన్నాయి, ఆ గద్దెల్లోకి అయితే వెళ్తాము. మొదటి గద్దె అయిన సమ్మక్క తల్లి గద్దె దగ్గరికి అయితే వచ్చినాము. అసలు ఈ సమ్మక్క సారక్క తల్లి చరిత్ర ఏందో ఇప్పుడైతే తెలుసుకుందాము. సుమారు 700 సంవత్సరాల క్రితము ఈ మేడారం అనేది దట్టమైన అడవి ప్రాంతము. ఇప్పటి జగిత్యాల జిల్లాలోని పులవాస అనే ఏరియాని పరిపాలించే గిరిజన దొర మేడరాజు అనే అతను మేడారంకి ఒకసారి వేటకైతే వెళ్ళాడు. సో వేటకు వెళ్ళిన క్రమంలో అక్కడ ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ ఒక చిన్న పాపనైతే గుర్తించాడు. చుట్టుపక్కల మొత్తము చిరుత పులులు, సింహాలు అన్ని కాపలుగా అయితే ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. సాక్షాత్తు దైవాంశ సంభూతురాలుగా అయితే భావించాడు. తనతో పాటు తీసుకెళ్లాడు, పెంచుకున్నాడు. ఆ తర్వాత ఇదే మేడారం జిల్లాని పరిపాలించే పగిడిద్ద రాజుకిచ్చి అయితే పెళ్లి చేశాడు. పగిడిద్ద రాజు మరెవరో కాదు, సాక్షాత్తు మేడరాజుకి మేనల్లుడు. సమ్మక్క తల్లి చదువుకుని డాక్టర్. అదే విధంగా అంటే సమ్మక్క తల్లికి ఆయుర్వేద పట్ల మంచి అనుభవం అవుతుంది. ఆమెకు ప్రతి ఆకు యొక్క విలువ తెలుసు. ఎలాంటి రోగమైనా సరే తన చేత్తో పస ఇచ్చైతే నయం చేసిన ఘనత అవుతుంది ఆ రోజుల్లో. మాటల్లోనే మనము సమ్మక్క తల్లి మొదటి సంతానమైన సారలమ్మ గద్దె దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే సారలమ్మ గద్దె. సమ్మక్క మరియు పగిడిద్ద రాజుకి 3 సంతానము. సారలమ్మ, జంపన్న, నాగులమ్మ, వీళ్ళు 3 సంతానము. అప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలోని ఎక్కువ భాగము కాకతీయుల ఆస్థానంలో అయితే ఉండేది. కాకతీయ ప్రభువు మొదటి ప్రభువు ప్రతాపరుద్రుడు. మేడారం కూడా అతని చేతిలోనే ఉండేది. సో అదేవిధంగా ట్యాక్స్ అయితే పే చేయమని చెప్పి అడిగేవాడు. మేడారము ఎంత చుట్టూ అడవి అయినప్పటికీ కరువు కాటకాలు అయితే నిండుగా ఉండేవి. ఇదే సమయంలో అప్పటి కాకతీయ వంశస్థుడైన ప్రతాపరుద్రుడు ఎవరైతే సమ్మక్క తల్లిని పెంచుకున్నాడో, మేడరాజు ఉన్నాడు కదా జగిత్యాల దగ్గర పులవాస ఏరియాని పరిపాలించే కోయ ద్వారా అతని సంస్థానాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే పోరాటం జరిగిన తర్వాత ఆ మేడరాజు పారిపోయి ఇక్కడ మనకి మేడారంకి అయితే రావడం జరిగింది. కరువు కాటకాల దృష్ట్యా ట్యాక్స్ అయితే పే చేయలేమని చెప్పి ఈ ప్రతాపరుద్రుడికి పగిడిద్ద రాజు అయితే చెప్పాడు. ఈ 2 కారణాల చేత ఒకటి మేడరాజుని దగ్గర పెట్టుకున్నందుకు, ఇంకోటి ట్యాక్స్ పే చేయనందుకు. ఈ 2 కారణాల దృష్ట్యా అతనైతే తన పూర్తి సేననైతే పట్టుకొని మేడారం మీదకి దండయాత్రకు అయితే వచ్చిండు. సో మేడారం మీదకి దండయాత్రకు వచ్చిన తర్వాత వీళ్ళంతా ఫ్యామిలీ సభ్యులందరూ కలిసి, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలలో అందరూ కలిసి ప్రతి ఒక్కరు వాళ్ళకు దొరికిన ఆయుధం పట్టుకొని అయితే వాళ్ళ మీదకైతే యుద్ధానికి దిగారు. చాలా వీరోచిత పోరాటం అయితే జరిగింది. దాంట్లో సమ్మక్క సారక్క తల్లి మెయిన్గా అయితే వాళ్ళ ప్రతిభ నార్మల్గా చూపించలేదు. చాలా అంటే చాలా వీరోచిత పోరాటం అయితే జరిపారు. వాళ్ళకైతే ఒక రకంగా చెమటలు పట్టించానని చెప్పచ్చు. ఆ తర్వాత వాళ్ళందరైతే ఆ యుద్ధంలో అయితే చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న జంపన్న సంపెంగ వాగులో దూకైతే ఆత్మహత్య చేసుకున్నాడు, అది భరించలేక. ఆ తర్వాత సమ్మక్క తల్లి అదే గాయాలతోటి ఆ యుద్ధ స్థలం నుంచి మెల్లిగా నడుచుకుంటూ చిలకలగుట్ట వైపుకి అయితే వెళ్ళింది. సమ్మక్క తల్లిని ఫాలో చేసిన భటులకు అక్కడ సమ్మక్క తల్లి కనిపించలేదు, ఓన్లీ కుంకుమ భరణి మాత్రం కనిపించింది. అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు అయితే మనము ఈ సమ్మక్క సారక్క జాతరని ఘనంగా అయితే నిర్వహిస్తాము. దీన్ని ఎన్నుకున్న చరిత్ర ఇదే. ఇప్పటికి కూడా సమ్మక్క తల్లి ఏమైపోయిందన్న విషయం ఎవరికైతే తెలియదు. సమ్మక్క తల్లి నేరుగా కుంకుమ భరణి రూపంలోకి మారిందని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. మీ అందరికీ ఈ సమ్మక్క సారక్క తల్లి చరిత్ర పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఒక్కరికి తెలిస్తే సరిపోదు కదా, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ని అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సక్సెస్ఫుల్ గా బయటకైతే వచ్చేసినామండి దర్శనం కంప్లీట్ చేసుకొని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే 2 కోళ్ళు కట్ చేయించుకొని మంచిగా అండుకొని తినైతే బయలుదేరాలి. సో నాకు తెలిసి బయలుదేరడానికి ఈజీగా 4:35 అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 అయితే అవుతుంది. 2 అంటే మనం 2 కోళ్ళు కొట్టేసుకొని అండుకొని తినేసరికి ఈజీగా 2.5 hours అయితే అవుతుంది. సో వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఏ ఐటమ్ అయినా సరే 100 రూపాయలేనట. చూడొచ్చు మీరు. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, పెద్ద పెద్ద జీపులు అన్ని. బాగుంది కదా. ఇదైతే తీసుకుంటున్నాను నేను మా కోడలికి. సో 2 కోళ్ళు కొట్టించుకొని ఈ ప్లేస్కి అయితే వచ్చినామండి. మొత్తం ఓపెన్ ప్లేస్ ఇది.
సో మనకు జాతర టైంలో అయితే 27, 28, 29 ఆ టైంలో అయితే చాలా రష్ ఉంటుంది ఇక్కడ, అసలు కొంచెం గ్యాప్ కూడా ఉండదు. చూసారు కదా, మంచి స్పేస్ ఏరియా మొత్తము. వాటర్ ఫెసిలిటీ ఉండదు అక్కడ, షాప్లలో వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, పోయి తీసుకొని రావచ్చు. మొత్తం ఓపెన్ ప్లేస్ ఇది చూడొచ్చు. సో వంట వండుకొని తిన్న తర్వాత బయలుదేరడానికి ఎంత టైం పట్టింది అనేది మీకు డీటెయిల్కి అయితే చెప్తాను నేను. లంచ్ కూడా కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాము. 4:30 అయితే అవుతుంది. సో మా వాళ్ళు వెనక అయితే చదువుతున్నారు, కార్ నిండా సామాన్లు అవి ఇవన్నీ తీసుకొచ్చినాం కదా. సో మీరు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మేడారం జాతరని ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఇది తెలంగాణలోనే అతి ముఖ్యమైన గిరిజన జాతర, గిరిజనులు అతిపెద్దగా జరుపుకునే జాతర ఇండియాలోనే. సో ఇలాంటి జాతరని మనం లోకల్లో ఉన్నాం కాబట్టి అసలు మిస్ అవ్వద్దు. సో మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎలాగైనా సరే రాండి, ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.